హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే టమాటా చట్నీ చేస్తున్నా. అందుకు ఒక 5 టమాటాస్ తీసుకున్నాను. వాటిని కడిగి ముక్కలుగా చేసుకున్నాను. అవి ఒక పెనంలో ఆయిల్ వేసుకొని ముక్కలు అయితే అందులో వేయిస్తున్నాను అనమాట. మేమైతే ఆయిల్ కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ ఆయిల్ పోసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. అడుగంటకుండా అంటే అంటుకుపోకుండా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కొంచెం ఉడుకుతున్నాయి. ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మనకి మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని వేగించుకోవాలి. చూడండి, దగ్గరికి అయింది మొత్తము. అందులో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయింది కదా. అందులో టమాటాలో ఉన్న రసం అంతా అయిపోయింది కదా. అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకోవాలి, సరిపడా పసుపు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. వేసుకొని కొంచెం కలిపి ఆ పచ్చివాసన వాసన పోయేదాకా కలుపుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఒక 2 రోజులు నిల్వ పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి. చూడండి, దగ్గరికి అయిపోయింది. అందులో ఆయిల్ కూడా తెలుస్తలేదు, ఎందుకంటే నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి. ఇప్పుడు దించుకొని కొద్దిసేపు చల్లార పెట్టుకుంటున్నా. ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొంచెం కారము, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మీకు కావాల్సినంత కారం వేసుకోవాలి. దాన్ని మిక్సీ చేసుకున్నాను. నేనైతే టమాటాలు వేయించిన పెనంలోనే ఆయిల్ కొంచెం వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, పోపు గింజలు వేసుకున్నాను. పోపు గింజలు వేసాక అది కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా పచ్చళ్ళలోకి పోపు మాడితేనే బాగుంటుంది అనమాట, నాకు ఇష్టం అట్లా. ఇప్పుడైతే 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఇట్లా ఫ్రై కావాలి. ఒకసారి కలుపుకొని అందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక కరివేపాకు రెబ్బ వేసుకున్నాను. ఒకసారి కలపండి. స్లోలో పెట్టుకొని వేయించండి. ఇప్పుడు మిక్సీ పట్టిన చట్నీ అంతా అందులో వేసి కలుపుకున్నాను. తక్కువ ఆయిల్ ఉంది కాబట్టి అడుగు అంటుతుంది అనమాట. మీకు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మాకు తక్కువ కావాలి కాబట్టి తక్కువ వేసుకున్నాను. స్మెల్ అయితే బాగా వస్తుంది. మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా తినబుద్దిగా అన్నప్పుడు అన్నము ఇట్లా వేడివేడిగా చేసుకొని వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడడానికి కలర్ఫుల్గా బాగుంది కదా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేనే వేసుకున్నాను అన్నం తొందర తినాలని, పచ్చడి బాగుందని. అన్నం వేడిగా ఉంది, పచ్చడి వేడిగా ఉంది, చేయగలుగుతుందనమాట. వావ్, యమ్మీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చిందని. వేడిగా ఉందన్నమాట అన్నము, అట్లనే తిన్నా నేను, తొందర టేస్ట్ చేయాలని. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.